వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలోని కౌలు రైతులకు శుభవార్త. లక్షల్లో పంట రుణాలు, ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు. ఉగాది రోజున గ్రూప్ 1 అభ్యర్థులకు గుడ్ న్యూస్. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల. ఫ్లైట్కు లేట్ అవుతుందేమో, జాన్వీ కపూర్ ర్యాంప్ వాక్పై దారుణమైన ట్రోల్స్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కౌలు రైతులకు శుభవార్త చెప్పింది. భూమిని కౌలుకు తీసుకుని పంటలు సాగు చేసే రైతులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ఆసక్తి చూపవు. ప్రభుత్వం నుంచి ఆశించిన లబ్ధి చేకూరడం లేదు. దీంతో పంట సాగు సమయంలో పెట్టుబడి కోసం కౌలు రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తూ నష్టపోతున్నారు. ఒక్కోసారి పంటలు చేతికి రాక అప్పులు కట్టలేక అనేక మంది కౌలు రైతులు ఆత్మహత్యలు సైతం చేసుకున్నారు. అలాంటి కౌలు రైతులకు ఆర్బీఐ శుభవార్త చెప్పింది. కొత్త ఆర్థిక సంవత్సరం 2025-26 ఏప్రిల్ 1 నుంచి ప్రాధాన్య రంగాల రుణాలు అంటే పిఎస్ఎల్ మంజూరులో అనుసరించాల్సిన నిబంధనలపై అన్ని బ్యాంకులకు ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాల్లో సన్న చిన్నకారు రైతులకు ఇచ్చినట్లే కౌలు రైతులకు బ్యాంకుల పట్ల రుణాలు ఇవ్వాలని సూచించింది. ఈ మార్గదర్శకాల్లో సన్న చిన్నకారు రైతులకు ఇచ్చినట్లే కౌలు రైతులకు కూడా బ్యాంకులు పంట రుణాలు ఇవ్వాలని సూచించింది. ఆదివారం జనరల్ ర్యాంకింగ్ లిస్టును టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశ్వరరావు విడుదల చేశారు. గ్రూప్ 1 అభ్యర్థులు సాధించిన మార్కులతో పాటు జోన్ల వారీగా వివరాలను వెల్లడించారు. అయితే టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ నుంచి ఈ జీఆర్ఎల్ లిస్టును అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు వ్యక్తిగత లాగిన్లో ర్యాంక్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా గ్రూప్ 1 ఫలితాల్లో మహిళలు, ఎస్సీ, బీసీలే పైచేయి సాధించారు. దేవరా సినిమా సక్సెస్ తర్వాత అతిలోక సుందరి కూతురుకు టాలీవుడ్లో ఆఫర్లు వెల్లువెత్తాయి. అయితే బాలీవుడ్ సినిమాల్లో కూడా ప్రస్తుతం జాన్వీ నటిస్తోంది. అయితే లాక్మే ఫ్యాషన్ వీక్లో శనివారం ర్యాంప్ వాక్ చేసింది. బ్లాక్ డ్రెస్లో ర్యాంప్ వాక్ చేసిన జాన్వీ కపూర్ను సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. ప్రధానంగా ఈ ఫ్యాషన్ వీక్ వాక్లో ఆమె నడకపై ట్రోల్స్ మొదలయ్యాయి. ఏదో ఫ్లైట్ మిస్ అయినట్లుంది, అలా హడావిడిగా అలా వచ్చి త్వరగా ఇలా వెళ్ళిపోయిందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలా అసలైన మోడల్స్ని వదిలేసి హీరోయిన్లతో ఇలా వాక్ చేస్తే ఎలాగే ఉంటుందని సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. జాన్వీ కపూర్ నలుపు రంగులో ఉండే షిమ్మర్ గౌన్ను ఈ ర్యాంప్ వాక్లో ధరించింది. దీనికి తగ్గట్టుగా ఆమె పెద్ద చెవి హ్యాంగింగ్స్ కూడా పెట్టుకుని జుట్టును వదిలేసి వాక్ చేసింది. మొదట నలుపు రంగులో ఉండే లాంగ్ బ్లేజర్ వేసుకుని దాన్ని తీసి ఫోటోలకు పోజులు ఇస్తూ అదరగొట్టింది. అయితే ఆమెతో పాటు మరింత మంది మోడల్ కూడా వాకింగ్ చేశారు. అయితే చాలామందిని జాన్వీ ఆకట్టుకోలేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా ఆమెను ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. చూసారుగా ఈ బిబ్బాలు బుట్టిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.